వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. 119వ సంకీర్తన 50వ వచనం, నీ వాక్యమే నన్ను బ్రతికించినది. ఇట్ ఈస్ ట్రూ. దేవుని వాక్యము మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అట్టి వాక్యాన్ని మనకిమ్మని మన ప్రభువుని అడుగుదాము. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. 15 దినాలు ఈ మాసంలో గడిచాయి. మరొక 15 దినాలున్నవి. మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొనమని అడుగుతున్నాము. మా చుట్టూత సమస్యలు, మా చుట్టూత భిన్న పరిస్థితులు ఉన్నప్పుడు నీ వైపు మా కనులెత్తే అనుభవం మాకు దయచేయండి. నీ వాక్యము చేత మాకు జ్ఞానమును ప్రసాదించండి. జీవించుటకు కావలసినటువంటి నేర్పును దయచేయండి. మా ప్రేక్షకులు ఇట్టి కృప పొందుటకు సహాయము చేయండి. వాక్యము చేత మమ్మను ఆదరించండి. పౌలు గారి యొక్క జీవితం సేవకులుగా అనేకులకు ఆధారముగా, మాదిరిగా అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి వాక్యాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇదిగో, ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పౌలు సంఘాన్ని తన సొంత బిడ్డలతో పోల్చి మాట్లాడుతున్నాడు. పిల్లలు, చిల్డ్రన్, ఇది ఆధ్యాత్మికమైన సంబంధాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అనే పదాన్ని బట్టి పౌలు కొరింథీ సంఘాన్ని అప్పటికే 2 పర్యాయాలు దర్శించాడు అనేది భావించాల్సి వచ్చింది. కొరింథీ మొదటి పత్రిక వ్రాసేటప్పటికే అది 2వ పర్యాయము సందర్శన. కనుక 3వసారి మీ యొద్దకు నేను వచ్చుట కొరకు సిద్ధముగా ఉన్నాను. చూడండి, తన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. తన సిద్ధ మనస్సు సంఘాన్ని దర్శించుటకు తెలియజేస్తున్నాడు. సంఘమును దర్శించుట దైవజనుని యొక్క గొప్ప బాధ్యత. పాల్ ఈజ్ an apostle. పౌలు ఒక అపోస్తలుడు. ఒక మాటలో చెప్పాలంటే సంఘాల స్థాపకుడు. ఇంకా గట్టిగా మనం మాట్లాడితే ఓవర్సీయర్స్ అని పిలువబడే బిషప్స్కి ఆయన ఓవర్సీయర్ లాంటివాడు. అర్థమవుతున్నదా? కనుక అతని బాధ్యత ఏమిటంటే సంఘాలను
దర్శించి వారిని బలపరచటం. బిషప్ యొక్క ప్రధాన బాధ్యత అదే. డాక్ట్రినల్గా సౌండ్గా ఉండేటట్లుగా, సిద్ధాంతపరంగా చక్కటి బలముగా ఉండేటట్లుగా విశ్వాసుల్ని సిద్ధం చేయాలి. ఒక మాట జాగ్రత్తగా వినాలి. ఈ నేపథ్యంలో సంఘాలను ఆధ్యాత్మికంగా సిద్ధపరచడంలో వాక్య విరుద్ధ విషయాలకు ఎక్కడ చోటియరాదు. బైబిల్లో దాన్ని పితృపారంపర్యాచారము అన్నాడు, లేదా పారంపర్యాచారము అంటే సనాతన సాంప్రదాయంగా వస్తున్న అనేక విషయాలు వాక్యంతో రిలేట్ కానివి. ఉదాహరణ, మనం నలుగురితో కలిసి నడవాలా, అది ఎప్పటి నుంచో వస్తుంది, ఎప్పటి నుంచో. కాబట్టి అందరు వెళ్ళే మార్గం మనం వెళ్ళిపోతే ఏం కాదు కదా అన్నట్లు. అందరూ వెళ్ళే మార్గం మంచి మార్గం కాకపోయినా వెళ్ళిపోవటమేనా? కనుక అది పారంపర్యాచారం. చేతులు కడుక్కొని భోజనం చేయండి, పారంపర్యాచారం. ఇవి స్పిరిచువల్ లైఫ్కి ఉపయోగపడేవి కాదు, కానీ ఒక లైఫ్ స్టైల్, ఒక డిసిప్లినరీ సిస్టమాటిక్ లైఫ్కి ఉపయోగపడతాయి. కొన్ని విమర్శకు గురవుతాయి కూడా, కొన్ని సూపర్స్టిషియస్గా కూడా ఉంటాయి. కనుక సంఘాలను దర్శించినప్పుడు వాక్య సిద్ధాంతం పైన అవి నిలబడేటట్లుగా చేయాలి. అదే పౌలు గారు చేశాడు. అందుకే పౌలు మెనీ కాంట్రడిక్టరీస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సంఘానికే హెచ్చరికలు చేసుకోవాల్సి వచ్చింది పౌలు గారు. సంఘం వెలుపట వారి విమర్శలు తర్వాత సంగతి, సంఘం లోపల వాడు కూడా పౌలు మీద లేచాడు. ఎందుకంటే పౌలు యొక్క యాటిట్యూడ్, పౌలు నేర్పిస్తున్నటువంటి ట్రూత్ యొక్క స్ట్రెంగ్త్ ఎరుగక పౌలుని అపార్థం చేసుకున్నాడు. అర్థమవుతుందా? మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను, మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. And I will not be a burden. I seek not what is yours, but you. మీ దగ్గర ఉన్న డబ్బునో, మీకున్నటువంటి సంపదను, మీకున్న వస్తువులను కోరి నేను రావటం లేదు మీ దగ్గరికి, మిమ్మును కోరుకొని వస్తున్నాను. దెర్ ఇస్ మేజర్ డిఫరెన్స్ ఇన్ ఇట్. దీనిలో చాలా గొప్ప వ్యత్యాసం ఉంది. మిమ్మును కోరుకోవటం, మీ సొత్తును కోరుకోవటం. మనకి కొన్ని తెలుగు భాషలో కొన్ని పద్యాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, నీరు చెరువులలోకి చేరినప్పుడు కప్పలు కుప్పలుగా వస్తాయి. నీరు లేనప్పుడు ఆ చెరువు ఎండిపోతే అందులో కప్పలు కనపడవు, డ్రై ల్యాండ్ ఉంటుంది, ఆరిపోయిన నేల ఉంటుంది తప్ప కప్పలు కనపడవు. అవే నీళ్ళు వచ్చాయి అనుకోండి. అట్లాగే సొత్తు ఉన్నప్పుడు అనేకులు చేరుట సాధారణం. దానికి బెల్లం చుట్టూత చీమల్లాగా, ఈగల్లాగా. కానీ పౌలు చెబుతున్నాడు, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవజనునిగా నేను మీ యొద్ద మీ సొత్తు కోరువాడను కాను. ఇట్ ఈజ్ వెరీ చీప్ ఎక్స్ప్రెషన్. మీ దగ్గర నేను సొత్తు కోరుకుంటే చాలా చవకబారు మనిషిని అవుతాను నేను. కాబట్టి నేను మీ సొత్తును కోరను, మిమ్మల్ని కోరుతున్నాను. చూడండి, చాలామంది సేవకులు వివిధ గృహాలను దర్శించినప్పుడు
దే కేమ్ ఫర్ ఓన్లీ డొనేషన్స్. కానీ ఆధ్యాత్మిక తండ్రి వచ్చినప్పుడు అతడు మీ మేలు కొరకు వస్తాడు. కనుక సొత్తు కొరకు వచ్చేవాడు కాదు, మనిషిని కోరి వచ్చేవాడు. అదే మిషన్లో స్టాండర్డ్గా నిల్చుద్ది. లేనప్పుడు అవి వివిధ భావాలకు భావనలకు వెళ్ళిపోతాయి. ఇట్ ఈజ్ ట్రూ ఇన్ ద మినిస్ట్రీ. వ్యక్తిగతంగా నాకు ఈ అనుభవం తెలుసు. కాబట్టి నాకు కలిగినది యావత్తూ కూడా మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరుస్తాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఇది పారంపర్యాచారం. ఎప్పుడు అడుగుతారు నడు వయస్కుల్ని, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారా? నేను వెనక్కి తిరిగి చూసుకుంటే 0 బ్యాంక్ బ్యాలెన్సెస్. నేను ఒక విధంగా లోకంలో అవివేకిగానే కనిపిస్తాను నా వరకు కూడా. ఎందుకంటే పీపుల్ ప్రొక్యూర్స్ మనీ ఫర్ దేర్ సెక్యూరిటీ. అది లోక నానుడి. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తిని సమకూర్చాలి. ఇట్ ఈస్ ద సేయింగ్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినప్పటికీ ఇది వారికి అర్థం కావటానికి పౌలు చెబుతున్నాడు. అందుకని తల్లిదండ్రులందరూ పిల్లల కొరకు ఆస్తులు సంపాదించి ఇవ్వాలనేది బైబిల్ మ్యాండేటరీ అని చెప్పొద్దు ఎవరు కూడా. కాదు. మనం దావీదు అంతటి గొప్ప వ్యక్తి, చక్రవర్తి అయిన ఆయన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం కోరాడు? తన బిడ్డల విషయంలో సింహాసనం కోరలేదండి, దేవుని యొక్క సన్నిధి కోరాడు. దట్ ఈజ్ అల్టిమేట్ గిఫ్ట్ గివెన్ టు యువర్ చిల్డ్రన్. పేతురు అన్నాడు, వెండి బంగారములు నేను నీకు ఇవ్వటం లేదు, నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు, యేసుని కలిగి ఉన్నాడు, యేసునిచ్చాడు. కనుక ఆధ్యాత్మికం కాదు ఈ మాట, సాంప్రదాయం. అంటే వాళ్ళు స్పిరిచువల్గా ఎదగలేదు. కొరింథియన్స్ లోక సామెతల చేత ప్రభావితం చేయబడే ప్రకృతి సంబంధీకులుగానే ఉన్నారు. ఇప్పటికీ లోక సామెతల చేత మోటివేట్ చేయబడే వ్యక్తులు సంఘం, క్రీస్తు యొక్క సంఘంలో లేకపోలేదు. వాళ్ళని దేవుని వాక్యం మోటివేట్ చేయాలి తప్ప లోక సామెతలు మోటివేట్ చేయరాదు. ఎర్త్లీ విజ్డమ్ కెనాట్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ స్పిరిట్. ఆత్మలో ఎదగటానికి భౌతిక విజ్ఞాన జ్ఞాన ప్రదర్శనలు పనిచేయవు. భూ సంబంధిత జ్ఞానం ఆత్మ సంబంధిత విశేషానికి సరిపోదు. ఇట్ గివ్స్ ఓన్లీ ఇట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద స్క్రిప్చర్. లేఖనము నుండి దేవుని ఆత్మ ఇచ్చే సారమే ఒక మనిషిని జీవింపజేస్తుంది ఆత్మీయంగా తప్ప సామెతలు కాదు, మానవ మాటలు కాదు. నాకు ఒక వాట్సాప్ వచ్చింది ఇవాళ, నా మిత్రుడు ఒక ఆయన పంపించారు. అది చదివితే నేను నీకు ఆహారం ఇచ్చేదను, నేను నీకు నీడనిచ్చేదను, నేను నీకు సంరక్షణ ఇచ్చేదను అట్లా రాసున్నాయి. ఏమిటి ఈయన ప్రభువు గురించి రాశారా ఏమిటి అని చదువుతుంటే నేను చెట్టును అని రాసింది కింద. అరే, చెట్టు నిజమే, చెట్టును వర్ణిస్తే లక్షణాలు ఉంటాయి.
ఆహారం పండ్లు ఇస్తుంది, నీడ ఇస్తుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇట్స్ ఆల్ ట్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్. ఇట్ ఈస్ ద క్రియేషన్, ఇట్స్ నాట్ ద క్రియేటర్. కనుక ఇది భౌతికమైనటువంటి విషయాన్ని సంతృప్తిపరిచిందే తప్ప ఆత్మను సంతృప్తిపరచగలిగే, వృద్ధి చేయగలిగే జ్ఞాన సంపత్తి ఆ చెట్టు దగ్గర లేదు. కనుక మీరు గుర్తించాలి, వాక్యము మాత్రమే ఒక మనిషిని యొక్క ఆత్మను వెలిగించేది, బలపరిచేది, నడిపించేది. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక విశేషం. అందుకని అంటాడు, నేను మీ కొరకు నాకున్న సమస్తాన్ని వ్యయపరచటానికి నేను ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు తమకున్న సమస్తాన్ని ఇచ్చేటకి ఇష్టపడతారు. ఏది తమకు ఉంచుకోకుండా ఇవ్వటానికి ఇష్టపడతారండి. దే ఆర్ వెరీ గుడ్ ఇనఫ్. దే రిప్రజెంట్స్ గాడ్ వెన్ దే షో అస్ ద లవ్ టువర్డ్స్ అస్. తల్లిదండ్రులు మన పట్ల చూపే ప్రేమలో దేవుని ప్రేమ కనిపిస్తుందండి. ఎంత చెడ్డ తల్లిదండ్రులైనా మంచి ఈవులే ఇస్తారు. తమ బిడ్డల నాశనం ఎన్నడూ కోరరు. తమ బిడ్డలకు చెందు విషయాలు ఆపరు. తాము నష్టపోయినా వారు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రి. తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని వాడు అవివేకి, అజ్ఞాని. ఇది ఖచ్చితం, ఇందులో మార్పు లేదు. తల్లి తండ్రి ఇద్దరూ కూడాను బిడ్డల కొరకు ఆస్తి కూరుస్తారు, తమ డొక్కలు కట్టుకొని, తమ కడుపు కట్టుకొని. నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను, నేను నా పర్సనల్ టెస్టిమనీ చెప్తాను వినండి. 1970వ సంవత్సరంలో మా తండ్రి గారు టీచర్గా చేస్తున్నప్పుడు ఏలూరులో వెరీ ఫ్యూ మోటార్ సైకిల్స్ ఉండేవి. అప్పుడు 90 పైసలు పెట్రోల్. 1970 మాట నేను చెప్పేది. నేను పుట్టాను 69 నవంబర్ నేను పుట్టాను. 70 సంగతిలో నేను మాట్లాడుతాను. 70, 71 ఆ సంవత్సరాల్లో మాట. మా తండ్రి గారు రాజదూత మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. దాని మీద స్కూల్కి పోయేవాడు. 90 పైసలు పెట్రోల్. సో మేము అది 3 రూపాయలు పెట్రోల్ అయింది అప్పుడు. ఒక్కసారిగా 2 times పెరిగింది ట్రావెల్ ఎక్స్పెండిచర్. మా ఫాదర్ ఎవ్రీడే 20-40 కిలోమీటర్స్ వెళ్ళి రావాలా. సో అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తోంది. నాన్నగారు అప్పుడు హై స్కూల్లో బీఈడి అసిస్టెంట్గా చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన మోటార్ బైక్ అమ్మేశాడు. హీ మెయింటైన్ ఫర్ 2 years. ఐ అండర్స్టాండ్. నేను అనుకున్న ప్రకారం 2 ఏళ్ళు మెయింటైన్ చేసినట్టున్నాడు. ఇంకా సమంగా టైర్లు కూడా అరుగుదలకు రాలే బండి. అట్లాంటి పరిస్థితిలో అమ్మేసినాడు. ఎందుకంటే 4 పిల్లలు మేము, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు పెంచాలి. సో ఇట్లాంటప్పుడు ఈ బైక్ మీద 2 రెట్లు పెరిగిన పెట్రోల్తో వెళ్ళటం కంటే కూడా అని ఆయన అప్పుడు హీ పర్చేజ్డ్ 1 ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆ డబ్బు సేవ్ చేసుకుంటూ దాన్ని ఇన్స్టాల్మెంట్గా పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మేమున్న ఇంటి సైటు కొన్నారు 4,000 రూపాయలు. మీకు చెబుతాను ఆశ్చర్యం. ఆయన 13 సంవత్సరాలు ఆ సైకిల్ మీద 40 kilometers per day తొక్కాడు. 13 సంవత్సరాలు వెళ్ళాడు స్కూల్కి. అట్లా వర్షం వచ్చినా, చలికాలం అయినా, వేసవి అయినా
13 సంవత్సరాలు సైకిల్ ట్రావెల్ చేశాడు. ఆ చిన్న ఒక స్థలం మాకు దక్కింది, మా నలుగురికి, మేము పిల్లలం. మా నాయన మాకు కూర్చుని ఆస్తి అదే. యూ కాంట్ బిలీవ్ టుడే గవర్నమెంట్ రేట్ 28,000 ఉంది, 400 గజాలు. ఇట్స్ మోర్ దాన్ 1 crore రూపీస్. ఆ రోజు నాన్న పడిన కష్టం, 15 సంవత్సరాలు సైకిల్ దొక్కి ఆ మనీ సేవ్ చేసుకుని, ఆ సేవింగ్లో నుంచి ఫ్రెండ్స్ సపోర్ట్తో తీసుకున్న ఆ సైట్ ఉంది చూశారు, ఆస్తిగా కూర్చబడింది. ఇవాళ నా పిల్లల ఎడ్యుకేషన్కి, నా తమ్ముడి పిల్లల ఎడ్యుకేషన్కి కానీ ఒక ధీమా ఇవాళ అది ఇచ్చింది. ఆ రోజు ఆయన చేసిన త్యాగం. ఎందుకు నేను ఇక్కడ చెప్పానంటే, తల్లిదండ్రులే కదా బిడ్డల కొరకు ఆస్తులను కూర్చవలసినది అన్నాడు. ఇది లోకంలో ఒక ట్రూత్గా కంటిన్యూ అవుతా, ఇది లోకమంతా అంగీకరించేటువంటిది, ఇది ధర్మంగా చెప్పుకునేటువంటిది. పౌలు అందుకే చెబుతున్నాడు, నాకున్న సమస్తం మీకోసం వ్యయం చేస్తా, మీ నుంచి నేను కోరుకోవట్లేదు అని అన్నాడు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకొక 3 monthsలో నేను ఎంటర్ అవుతాను 50లోకి. 50 ఏళ్లలో నేను ఎన్నడూ కూడా మా తండ్రి కానీ నా తల్లి కానీ నా పైన దేని కొరకు ఆధారపడటం నాకు తెలియదు. పైగా నా పోషకుల్లో ప్రధాన పోషకులుగా వాళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడు చెబుతాను, బైబిల్ గ్రంథంలో తల్లి తండ్రి యొక్క గొప్పదనాన్ని ప్రభువే వర్ణించి, పిల్లలారా ఆజ్ఞలతో కూడినటువంటి మొదటిది ఏమిటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని. ఎందుకంటే దే రిప్రజెంట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను వాళ్ళు తప్ప ఇంకెవరు చూపలేరు. కనుక ఆ స్థాయిలో పౌలు ఆధ్యాత్మిక బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇవాళ దైవ సేవకుడు అనేవాడు తన సంపదతో తన ఆత్మీయ పిల్లలకు పరిచర్య చేయటానికి ముందుకు వస్తున్నవాడు ఒక్కడు కనపడడు. మీరు కాగడా పెట్టి ఎతకండి దొరకడు. తాను వ్యయమైపోవుట అనేది అసలు చరిత్రలో ఈ తరంలో కనపడదు. వాళ్లకు పరిచర్య చేయటానికి సంఘస్థులు వ్యయమైపోతారు తప్ప సంఘానికి సేవకుడు తాను వ్యయమై సేవ చేసేది ఎక్కడ కనపడదు. ఉల్టా అయిపోయింది పరిస్థితి క్రైస్తవ్యంలో. అందుకే ఇవాళ తంతున్నారు క్రైస్తవులు, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నారు. మతం 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 అని బయట వాళ్ళు కేకలేస్తున్నారు. మార్గం 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 అని ఆది అపోస్తుల కాలంలో కేకలేసిన ప్రపంచం ఇవాళ మతం ఇది మతం ఇది మతం ఇది అని వస్తున్నారు. కారణం మన బ్రతుకులు మారకపోవటమే, బ్రతుకును మనం చూపకపోవటమే, మన విశ్వాసాన్ని మన జీవితంలో ప్రకటించకపోవటమే దానికి కారణం. పౌలు యాప్ట్గా చెబుతున్నాడు, నా సమస్తము వ్యయపరుస్తాను మీకోసం, మీ నుండి నేనేం కోరను, మీకున్నవి నాకు అక్కర్లేదు, మీకున్నవి నాకు అక్కర్లేదు. నేను మా నాన్నగారి దగ్గర చూశాను అది లిటరల్గా. తండ్రిగా ఆయన ఎన్నడూ నా నుంచి ఏం తీసుకోలేదు. మేము ప్రయత్నం చేస్తే కూడా హీ పెయిడ్ ఇట్ బ్యాక్. మొదట్లో కొంచెం అభ్యంతరం పడేవాడిని నేను, అరే మనం ప్రేమతో ఇస్తే కూడా ఈయన దీనికి రేటు కట్టి వెనక్కిస్తున్నాడని. ఇది నేను చాలామంది కొడుకుల దగ్గర విన్నాను తల్లిదండ్రుల విషయంలో. ఒక ఆయన ముసలాయన అయిపోయాడు, ఆయన కొడుకు మామిడి పళ్ళు తెచ్చుకున్నాడట. నాకు సోదరుడు చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. తెచ్చుకుంటే ఆయన అరే నాకు మ్యాంగో తినాలని ఉంది అని అంటే కోడలు గారు కోసి పెట్టిందట. ఆయన అరే నా జేబులో 100 రూపాయలు ఉంటాయి, నేను చెప్పింది 25 ఏళ్ల కిందట,
ఆ 100 పట్టుకెళ్ళి మామిడికాయలు తీసుకురా, నువ్వు తెచ్చుకున్న మామిడికాయలు నాకు అవసరం లేదు, నా మామిడికాయలు నేను కొనుక్కు తింటాను, నీకు కూడా ఇస్తాను అన్నాడు. గుడ్ పేరెంట్స్, రియల్ పేరెంట్స్ నెవర్ డిపెండ్స్ అపాన్ ద మనీ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పటికీ నిన్న నేను చర్చిలో ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, వీడు నాకేం పెట్టక్కర్లేదు సార్, నా వృద్ధాప్యానికి వాడు ఏమీ నాకు పెట్టక, మరి ఎందుకంటే కని చదివించి ప్రయోజనం చేస్తే ఏం అవసరం లేదు. ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఫాదర్. నాకేమి ఇవ్వక్కర్లేదమ్మా మీరు అని అంటారు తల్లిదండ్రులు. ఆ స్టేటస్లో సేవకుడు ఉండాలి. ఇలాంటి వాక్యాలు చెబుతుంటే ఇంకా నాకు డబ్బులు ఎక్కడ ఉంటాయండి చెప్పండి. ఇట్టంటే పడేస్తారు, స్వస్థతలు వచ్చేస్తాయి, నూనె రాసేస్తాం, కర్చీఫ్లు అమ్మేస్తాం, ఏసీ గుళ్ళు కట్టేస్తాం అంటే డబ్బులు ఇస్తారు. ఇట్లా సత్యవాక్యాన్ని ప్రకటిస్తే ఎవడు గుడికి వచ్చేది రాడు. అయినను కూడా సత్యము ప్రకారం బ్రతకాలి. వి మస్ట్ లివ్ అకార్డింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దానికే నిలబడ్డాను, అందుకే ఏమి లేని వాడుకున్నాను. నేను ముగిస్తున్నాను. పాల్ ఈస్ ట్రయింగ్ టు టెల్ దమ్, ఐఎమ్ నాట్ ఫర్ మనీ, ఐఎమ్ ఫర్ యువర్ వెల్ఫేర్, స్పిరిచువల్ వెల్ఫేర్. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషంగా వేయపరుస్తాను, నన్ను నేను వేయపరుచుకుంటాను. ఇక్కడ ఆపుతున్నాను. రేపటి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను ప్రశ్న రేపటి దినం ధ్యానం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. పౌలు అంతరంగం మా ముందు ఆవిష్కరించి అలా బ్రతకమని మాకు ఒక సవాల్ ఇచ్చారు. కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు రక్షించబడుటకు కృపచూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.